కళ్ళు కట్టుకొని ఊళ్ళకెళ్ళి రావంగా పట్టణంలోనే ఉన్న ప్రజలందరూ ఏమన్నారు ఓ నాయనా మళ్ళానే రాజవో తల్లి భాగ్యవతి దేవి ఎవరికి పోతాను ఆ పల్లె పోతాను పడుకు పండగనే దేవతల పూజలో పోతాను తిరిగి మన రాజ్యం మేనగా పూజలో పోతే ఏ దేవుడు నమ్మి భక్తి మధ్య పరమడే కట్టి నేను అడిగిన వారితోనే బిడ్డలు కావాలో అని లక్షల ధర్మరాయ పెట్టినయ్యా మునగని గుండం లేదు మొక్కని దేవుడు లేడు తిరగని తీర్థం లేదు నాదా మోసిన మాటిగా మోసిన మొక్కిన మోసలో 3 నెలలు గత 4 రకాల పప్పులు కొడుకోలో కొడుకులంటే నేనేమి ఫలం కలగదో అన్నారు పరమాత్మను చూడాల ఫలమడి కట్టాలో అన్నారు నాదా నేను ఏమి పాపము చేసినయ్యా రామరా కొడుకును వడిగట్టకున్న ఒక్క బిడ్డను వడిగట్టినా నాకు గొడ్డు పేరు నాదా మన రాజ్యం పోదవరమ్మని అన్నవయ్యా నేను ఎలా దచ్చిన దాన్ని రేపు దచ్చిన దాన్ని నిండుగా 100 ఏళ్ళు బతికిన సరగానికి మెట్లు కట్టేది లేదు నేను అవ్వాలి అన్నదమ్ములు ఉండబడిగా అన్నదమ్ములారనే కొడుకు లేని దాన్ని బిడ్డలు లేని దాన్ని నా ధన దైవం పర్వాలేదు ఎందుకు తినాలి మెరుగన్న మీ పిల్లల చదువుకొని అంటే నా రక్తమయ్యపటికే నా అన్నదమ్ములు ఇస్తాను అంటే నా వదిన మరదల్ని అంటే నేను వాళ్ళ కళ్ళు అన్నదమ్ములు లేరు అక్కనే చెల్లెలు నాకు నా వారు లేకున్నా తెలిసిన పెద్దలు ఏమన్నా చేతుల 10 రూపాయలు అర్థం లేకున్నా ఆ పాలోనిది ఉండల్లో అన్నారా ఎందుకొరకంటే ఓనాడు కొట్టుకున్నా ఓనాడు తిట్టుకున్నా వ్యాపక ఎంత చేదున్నా కట్ట వచ్చే రోజు ఎవరి రక్తమో వాళ్ళ అన్నదమ్మురారా నేను కొడుకోలేను నీ బిడ్డలు లేను అనిరా మీ తోడ ఉట్టలేదా కూడా విరగలేదా నేను మీ తోడ ఉట్టినందుకు నా రాత గిట్లాయే మీ రాత గట్లాయే నా ధన దైవం పరాయలు ఎందుకు తినాలే అన్నదమ్ములారా మీరు కన్న పిల్లలు నా చేతికి ఇస్తే కన్న పిల్లలనే చదువుకుంటున్నా అని నేను అన్నదమ్ములు ఉండబడికే అన్నదమ్ముల కాళ్ళు మొక్కుతా అయ్యా నీకు నీ వారు నాకు నా వారు గుడి కాడ తల వంచుదా నీ చేతిలోన చంద్రబాబు పెడతారా నాదా నా స్థిర పండు కొట్టి నా వంట ఎల్ల రక్తం తీసి గుడికి రంగులంటా వేసినాక నా స్థిర పండు వాళ్ళ కొట్టి నా స్థిర పండు తీసి లింగాన శ్రీగంధం అంట పూసి నా పొట్టలోనే పేగులు తీసి నాద లింగానికి చంద్ర వంట వేసినాక నా మన మాంసం కాకుల పాలు వేయకు నాద గతల పాలు వేయకయ్యా
సత్యనా జీవి సరగందాల్లో అంటే 6 7 కూడా 13 ఏళ్ళు మనం కలిసి కాపురం చేసినందుకు ఆ పాపం దూరం అన్న కావాలి. నువ్వు మారు లగ్గం ఆడితే పిల్లలన్నా కావాలంటే ఈ గుడి ముందర నా నిలబడి పొందదోటి నాదా నన్ను పొందా మన రాజ్యం భాగ్యవతి దేవి ఒక మాట నందుకున్నా ఈ కొట్టు పుడక పాడవాడ ఈ కొట్టు నిన్ను ఇంకెన్నాళ్ళు మొయ్యాలన్నాదాయ్ కడపున్న సుదంత ఇళ్ళ పోసుకున్నావమ్మా నాదా నా ప్రాణం ఇవని నిలబడి చెప్పి నా తీర్లు పెట్టి నా కళ్ళ కాడ తల వంచినవా బామ్మ బామో ఎంతైనా కానీ మనకు పెళ్లి అయినప్పుడు మీ అవ్వయ్య రాజుల బొమ్మల పెళ్లి చేసినట్టు పెళ్లి చేసినమ్మా ఈ చేతుల పాలు ఆ చేతుల పోసి పాలన ఈ తోడి ప్రమాణం చేసిన బామ్మ నీ ప్రాణం ఎట్లా భాగ్యవతి భాగ్యవతి దేవి నీ ప్రాణం తీసి మన నవరంక నీ తోడ ఉంటే నీ అందరు ఉండేపటికి ఓ మా చెల్లి అని నీ అన్నారను తరుమా అన్నదమ్ములు లేరు బామా ఉన్న బామా డబ్బల్ని రాజా నా బిడ్డలని అవ్వయ్యాలు చెప్తారా నీ తోడబుట్టే అక్క ఎల్లుండబడికి ఓ బావా మా అక్కదని నీ చెల్లి అడుగుతుందా బామ్మా నువ్వు ఎంత మాట వలిగినావమ్మా నా ప్రాణం ఇవని నా కళ్ళకాడ తల వంచినవి ఎంతైనా గాని బామ్మా నీ ప్రాణం తీసి నేను మన నగరం వెళ్ళిపోయి మళ్ళీ వారులక్క ఆడుకోని నేను పిల్లలు అనుకోవాల బామ్మా పీడ దచ్చిన ఇద్దరే ఇంటికాడ దచ్చిన ఇద్దరమే బామ్మా నీ ప్రాణం తీయనే తీయని ఒకవేళ ఇక్కడికి తోడి నీ ప్రాణం తీసినాక నీ కళ్ళ కాడ నా ప్రాణం తీసుకుంటా నిర్వేట అయిపోతుందమ్మా బామ్మ నీ తిరిగిన మనవరు నేను వెళ్ళిపోలేనమ్మా బామ్మ భాగ్యవతి దేవి నీ ప్రాణం తీయాలి అలాంటి కొట్టడం లోకం మీద ఎంతమంది లేరమ్మా ఎంతైనా కానీ మనం నవరు వెళ్ళిపోయినాక ఊళ్ళో ఉన్నావు పిల్లలే మన పిల్లలు అనుకున్నాం రేపటి కాలం మన కడ తక్కువ మన కాలం చేసినాడు మన సొత్తు తిన్న మన అవతల వారేసుకుంటారు బామే వెళ్ళిపోదాం చెట్టు కాడి పెట్టి తిరుగుదాం పెట్టుకొని కొడుకులన్న మాట నా నోటి రావద్దు బిడ్డలన్న మాట నీ నోటి రావద్దు తిరిగి కాలి వల్ల కొట్టుకొని వాళ్ళ ఊరికి బయలుదేరిన వాళ్ళు అదే బళ్ళని భాగ్యవతి రామ 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 వచ్చి పట్టుకుని పట్టుకో బాడుకో ఏం పట్టుకుంటారా పిచ్చిగాడిది భార్య పడతారమ్మా
రావద్దమ్మా ఏ దేవుడు పాపం చేసినామో ఆ దేవుడు కనుక మనకు సంతానం కలిగిన కొడుకులు బిడ్డ కనుక్కుందామని మా దేవుడు తీరగా పిండి కత్తరు కానీ పోయి నెల్లు రాదే బల్లాడు ప్రపంచమంతా ఉన్నా కుల్లలు చరిత్రం నాదా ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి వెళ్ళిపోయినా ఏ ఊరికైనా ఏ పల్లెకైనా శివుని గుళ్ళు ఉన్నాయి మన ఊరికి గుడి లేదు బడి లేదు ఊరుకు పక్షభాగం అందురాదా ఊరు రూపరాలు వినిపించి ఏగిరంగా మన ఊరికి శివుని గుడి కట్టారు నాదా శివుని పోయి ఎత్తున సంతానం కలుగుతుందో ఏమో భాగ్యవతి దేవి నీ మాట ఎందుకు కాలంతరమ్మా నువ్వు అన్నట్టు నీవే మన ఊళ్ళో శివునికి హార్యం లేదు కాబట్టి శివుని గుడి కడతానమ్మా ఊరికి పనుడి బాగా ఊరు రూపరాలు పిలిపించండు రాజు పల్లని రాజా అలా గుడి కూడా కడతా ఉన్నాడా పల్లని రాజు ఎవరో ఊరికి ఊరు రూపరాలు పిలిపించి గుడి కట్టవద్దనా రోజుల కొద్ది ఏది వారాల కొద్ది ఏది ఒక రోజులు సంవత్సరాలల్లా గుడి గట్టి కనుక గుడి ముందు కనసం ఎత్తినారు గుడిలోన నందిని పెట్టిన నంది మెడలోన వరాలు ముచ్చాలు పోసింది రోజు కనుకనే గుడి పోయే ఎత్తమ్మా వాళ్ళు గుడి పోయే ఎత్తమ్మా వాళ్ళ పక్షం ఎత్తి సంతాన పని వాళ్ళ ఊరు దేవుడు అన్నారు భాగ్యవతి ఇక నాకు సంతాన ఫలమే బాకిలి బ్రహ్మదేవుడు రాయనట్టున్నది అయ్యో 7,000 భాగ్యవతి ఉంటుంది కత్తిరికాడికి వెళ్ళిపోయి కనుక దిగ్జంగా రాజు తండ్రి రాజు బల్లాని మారాలి ఒకరి కొడుకులే మా కొడుకులు అనుకుంటా బదల విడిలే నా బిడ్డ అనుకుంటా కళ్ళు మూసి కాలు వేసినాడు ఏ కొడుకన్నా దయ తెలిసి కుండబట్టి ముందు కూతురా కానీ కొడుకు అనుకుంటాం అయ్యో మేము కళ్ళు మూసి కాలు వేసినాడు ఏ బిడ్డ ఏమో దిక్కు సక్కరి తల్లి చచ్చిపోయిన ఏ బిడ్డని ఇడకపోతే ఆ బిడ్డ అనుకుంటాను కొడుకుల మీద బిడ్డల మీద ప్రమాదం వేసుకున్నారు మరి ఆ ఊళ్ళే అత్త మీద కోడాళ్ళు ఉత్తమ్మరాళ్ళు తల్లి మీద బిడ్డలు దయమ్మరాళ్ళు ఏం చేసేళ్ళే బాబాయ్ ఏమైనా రింగ్ పని తీరదేమే అయ్యో ఈ పొలవలో ఉండే అయ్యో నీకే ఎరగరా ఈ పొలెవరో ఎరికేనా ఇక్కు ముక్కు నర్సరి పెన్నం దిగపోసి గారు బిడ్డ అక్కల చంద్ర గారు మనవరాలు దున్నపోతుల సారి గారు కోడాలరా నాకు ఒక్కడ జాబ్ ఇగో ఇక్కు ముక్కు నర్సరి పెన్నం దిగపోసి గారు బిడ్డ ఒక్కల చంద్ర గారు మనవరాలు దున్నపోతుల సారి గారు సభ్యుడక దున్నపోతుల సారి గారు కోళ్ళనక ఇచ్చి ముక్కు నరసదట ఇస్తున్నారు చనిపోయినాం దిగపోచి గాని బిడ్డ ఒక్కల చంద్ర గారు మనవరాలు దున్నపోతుల సారి గారి కోడలు బిడ్డ కోడలు సభ్యుడక వాడు కోళ్ళని చెప్పేదానికి మరి గర్వాన్ని ఎందుకంటారు ఇవాళ అట్లా ఆయన మొన్న మారవనం వచ్చింది నువ్వు కాదా అని సాక్షానికి ఇంత మందిలా ఆ మాట ఎత్తేస్తా అయ్యో అయితే అది ఏంది నువ్వు అత్త తప్పులే కానీ అటునే అయింది నాన్న తప్పు నేను కూడా మారవానమే వచ్చింది నేను కూడా మారవానమే వచ్చిన నువ్వు రద్దు పడకే నీకెందుకు రాలే కానీ నేను కూడా మారవాలని వచ్చిన అంటాను కాకపోతే నేను 2012 వచ్చినా నువ్వు 23 వచ్చినావు కదా గట్లా
గొప్పది. ఇగో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఊరు బంధుకు శివుని కూడా లేదా చక్కని శుక్రవారం రోజు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు అందరూ పూజ పోతారు. మనం కూడా పోదాంపా. అట్లా కాదు కానీ ఇద్దరు మగ పోరకల్లా పొలాల పానం మంచిగా లేదు. మరి చిన్నోనుకో గుడ్డు పిందంటి చెట్లనుకో బొడ్డు పిందంటి వాని బొడ్డు వీని గుడ్డు సగరుకున్నా చదువుకోలేదు దవాఖాన మోకపోయినా అంటే దవాఖాన అన్ని తెప్పుకొస్తాను కానీ పానం మంచిగా ఉంటలేదు. మరి ఏడుకన్నా పోయి అడిగించుకొని రాకపోయినావు. బాగా మొన్న పోయి అడిగించుకొచ్చిన ఎవరు పండుతానమాట దేవుడల రాజన్న పండితానమాట. ఏం కావాలంట రాజన్నకు? మరి రాజన్నకు దీపం పెట్టాలి. మరి దీపం పెట్టకపోయినా పొలగాల కంటే ఎక్కువనా? నేను పెడతాను అనుకుంటాను కానీ నా మొగడు మంచోడు కాదు. ఎందుకే? నేను దినదాపించిన దానం చేస్తేనే నిన్నగా మొన్న చేసిన మళ్ళీ ఏమైనా చేస్తాను మేమేమంటాడు. మరి వారి బొట్టు వినుకుంటే ఎట్లా? అయినా మరి ఇంట్లో మీ అత్తలంజే ఉన్నది ఆలంజన దీపం పెట్టాలి. మా అక్కలంజే పెట్టానంటుంది. ఏమొస్తుంది అట్లా దానికి? మా అక్కలంజే అంటుంది కదా నేనేమో నాయిక వయసులో అవుతానని నాకేం పని, నీ పిల్లలు ఇట్టవు నీ ఇట్టవు నాకు అక్కర్లేదు అంటుంది నా అత్త. రా మరి పోయి ఇంకైతే వేద్దాం రా. ఎక్కడికి పోయి చూసుకుంటే ఒక్కసారి పోయి చూసుకోవాలి. పాట చూసుకున్నాం రా. అదే అతను కూడా గుడి బయట గుడి పూజకు పోదాం అన్నరే అలా అడవిలో ఒక బాయి రాజా వెళ్ళిపోతాంది లంజముండా. ఏంది నువ్వు ఆడదానా నేను ఆడదా? నేను ఆడాలో ఏడగొట్టుకున్నా ఏం కాదు. మీరంతా ఆడదాని అంకితం ఉన్నది కానీ ఇగో నువ్వు నన్ను 2 గంటలే చూడవచ్చి నా దగ్గర నాట ఆడదాని అంకితం వచ్చి అస్థి పంజరం ఉన్నట్టు పాడుకోకి మందిని అలా తోక ఇద్దరు ఊళ్ళో ఉన్నామని అత్త మీ కూడా తల్లి బిడ్డలు దేమరాలు వెనక ఓరు వెనక ఓరు శివులు ధారపడ్డ సన్నమైనా కర్ణాల పిల్లలు పట్లు బ్రాహ్మణులు కొల్లవాళ్ళు కురవాళ్ళు అంశాల పిల్లలందరూ మంగళాలు అదే ఊళ్ళో ఎవరున్నారమ్మా? కులాల పోయేవాడు మంత్రి వీరసేనుడు, వీరసేనుడు భార్య ముత్యాల కన్నా వింటే ముద్దు శారదా అమ్మమ్మ ఉండడానికి లేదు కట్టగడ కమ్మల గుడిసే అంత నిరుపేద ఇంట్లో వచ్చిన ఆ బిడ్డను కనుకనేవి తర్వాత వల్ల చదివించుకుంటున్నారు. అమ్మ బడికి పోయినాక బడికి పోయినాక ఇంటికి వెళ్ళిపోతే ఉడికాడు మా తల్లి చేత అన్న
గాయతన మంగళ హారతనాలే అయ్యో దీపంతలు కింద పడ్డాయి కాదే అలకడి పని కదా దీపంతరాలు తెల్ల పావులు ఎక్కితే ఆంధ్ర ఆంధ్ర నాది ఈ రాజ్యం కాదా ఈ రాజ్యం కానట్టున్నది కాళేశ్వరం వస్తాయి ఎవరో ఉండే కదా ఈ పొల్ల నేను మొన్న కూడా వస్తే నాకేం వెరకనే నువ్వు మొదలత్తివి అన్నింటి మీది గుంచివి 2012 వచ్చిందనంటివి అన్ని టార్తేరి ఉంటివి నీకు కొత్త వాళ్ళు ఎరికైనా పాత వాళ్ళు ఎరికైనా అందరూ ఎరికేనే నేను మొన్న వస్తే నాకేం వెరకనే అయితే ఈ పొల్లెవలో ఎరికేనా వీళ్ళ బాబు పేరు మంత్రి వీరసేనుడు వీళ్ళ అవ్వ పేరు ముత్యారగండి ఈమె పేరు శారదవేణి వీళ్ళది ఊరు బయట గుడిచలేదా పొల్ల చిన్నప్పుడు గింత ఉండి ఇప్పుడు గింతే ఏమైనా సలహాకెళ్ళి కొడతాను కళ్ళ మీదకి వెళ్ళాలి మాటలు పాడవాడా చిన్నల ముందు ఎట్లా మాట్లాడాలి పెద్దల ముందు ఎట్లా మాట్లాడతారు నాతో చూపితే లాంబిడి నా లేదు ఎట్రా మీరు ఎడిపోతాను మేము అరవానం పోతాను అత్తవా మరి ఈ పొలకి ఎందుకు మేము ఎటన్నా పోతాం ఆమె పోయేటోళ్ళు ఆగ వచ్చి మీరు ఎడిపోతారు అంటుంది అని చెప్పాలి అమ్మా మీరేంటోళ్ళు మీరేంటోళ్ళు ఎర్రగోళ్ళు సరే మరి కర్రెపాడు పడ్డు కదా నేను అక్కడ దాపాల్లో పుట్టినప్పుడు కరెంటు పోయిందట మగకి ఇట్లా ఎలుగుట్టి ఎర్రగానే ఉంటుంది కానీ చీకట్లో పుట్టిన వాడికి ఎలుగున్నా సరే బిడ్డ సరే మీరేవాళ్ళమ్మా వాళ్ళు రేట్లు కూటవు రేట్లు ఇట్లా సరేనమ్మా మరి మీ మంగళారతి పట్టుకొని పూజ పోతారు మీరు పోతాం తల్లి ఊరు బయట శివుని లేదా రాజు కట్టింది ఉన్నది అనంగినే కానీ చూడలేదమ్మా ఎప్పుడు చూడలేదా అవును అయితే ఇవాళ శుక్రవారం కదా ఇక మా కాళ్ళ రెక్కలు సలగా ఉండాలి అని ఆ గుడికాడ పోయి పూజ పట్టేద్దామని పోతాను సరేనమ్మా ఆ గుడికాడ పోయి పూజలు చేస్తే ఏం కలుగుతుందమ్మా ఏమవుతుంది బలపడుతుంది దీంతో నేను ఏం మాట్లాడలేగా ఏమవుతుంది అయ్యో దేవుడా నీ బాధ్యత నీ కాలు మొక్తా మా కాళ్ళ రెక్కలు చల్లగా ఉండాలి మా పంట మా పైరు మా గొడ్డు మా గోధుమ మంచిగా ఉండాలని నేను ఇంటి వేరే నా ఆవిడ కావాలని పుట్టాను దాన్ని పెళ్ళయిందా అయింది అవునే ఏ తల్లి అయినా నేను నిండుగా ముత్తైదం ఉండాలి నా మెడలో సాలి దక్కాలని ఏ తల్లి ముత్తైదనం కోరుకుంటుందని భర్త సాలం ముక్తానే ఓ నా బాధ నీకు ఏమరక నా కట్టం నీకు ఏమరక ఎందరు పిల్లలు ఇద్దరు బిడ్డలు కాడి వల్ల ముగ్గురు బిడ్డలు రా గుడ్డ గద్దలు అంతా అడ్డాలు అయితే పొల్లకి ఎర్రకుండా పన్ను లఘు చేత వస్తుంటాడు మీరమ్మ తల్లులారా మా కొడుకు లేని వాని కొడుకులు ఇస్తాను బిడ్డ లేని వారికి వెళ్ళిస్తాను పంట పైరు ఏది మొక్కుంటే అది సఫలం అవుతుందన్నారు ఆ బిడ్డ శారద అనుకున్నది అయ్యో మాది కట్టగా మా కమ్మల గుడి సాయి ఆ ఊరు దేవుడు ఏది కోరుకున్న వాళ్ళకి అది సఫలం చేస్తానట నీతో పాటుగా అత్త అత్త అంటాను కానీ వాళ్ళ అవలంజ మంచిది కాదు కాదు నడువేరు కాదు ఇప్పుడు కారు బాగా ఎత్తాంది
మా అవ్వని తిరిగితే పడా నన్ను 20 తిట్టా పడతా చెంప మరి పట్టుకున్నాను. అయితే మీ అవ్వ కయ్యలేని ఇక్కడ కయ్యని చెప్తాను మీ అవ్వ అంటే లంజల తోటి ఎందుకు పోయినా బాగుంటది అట్లా. కాకపోతే మీ ఇంటికి పోయి మీ అవ్వ చెవులు పట్టుకొని రాపో. మీ అవ్వ దగ్గర సెలవు తీసుకోండి రా. ఇక్కడ ఉండండి ఎవరు మీరు మరి ఆలపోతుగా రా మరి అటే పోయావు మీ మళ్ళీ పటేల్ మళ్ళీ చీకపోవాలి అటే పోవాలరా ఇట్లా కూర్చో మాత్రం నీకేమనిపిస్తారు ఆడలు పట్టుకుంటున్నా బాగా అనిపిస్తుంది మొగలు పట్టుకుంటే బాగా అనిపిస్తుంది అమ్మా మా తల్లితో చెప్పి పూజ పోవాలి మా తల్లితో చెప్పి గుడి పోయేవాళ్ళు మా ఏమంటాడు మా నాయన ఏమంటాడు మా తల్లిదండ్రులతో చెప్పుకుంటే వెళ్ళిపోతే నేను అవ్వందు లేని బిడ్డ అయ్యందు లేని బిడ్డ అంటారమ్మా. వెళ్ళిపోయి మా అన్నదమ్మా నమ నమో దేవా పాడలో సౌలభ్యం లేచిపోతుంది మమ్మీ మా అవలోకి గుడిసెలను ఊసిపోయినాయి. అమ్ముకోపోతాను ₹5 కొన్నది కదా పెట్టింది వచ్చింది సారు బడిలా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఎవరైనా పొల్ల ఏది బిడ్డ సార్లాజ కొడుకు అన్న అన్న అడగ ఏడుచుకుంటూ వస్తాను ఎవరన్నా అన్నారా బిడ్డ ఎంత ఆకలితో వస్తాను రా బిడ్డ నువ్వు నా బిడ్డ ఆకటాలకు వస్తాను కోడిగుడ్డు కుమ్ములు పెట్టి తొక్కు నూరి రా బిడ్డ కోడిగుడ్డు కుమ్ములు పెట్టి తొక్కు నూరి ఏదన్నా సై ఉంటుందా వాడు ఎందుకంటే చిన్నప్పుడు పీవిసికినట్టు 2 చేతులు రావే బిడ్డ ఎందుకు మరి ఎవరన్నా అందరా నేను గుడికాడిపోతానంటే మావే అంటారు
కొంచెం బిడ్డ నీ బాగా అది అక్కడనే అన్నది మీ అవ్వలేదు నువ్వు అలాగే మీ అయ్యాలని కొడుకు మంచిగా ఎందుకు ఏడిపిస్తాను అంటారు అమ్మి అమ్మ పాలు ఇస్తావు